నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా తప్పక తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అదే ఫార్మర్ యూనిక్ ఐడి. ప్రభుత్వం ఈ ఫార్మర్ యూనిక్ ఐడి నమోదు ప్రక్రియను ప్రారంభించి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంకా మన రాష్ట్రంలో చాలా మంది రైతులు దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 71% మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఇప్పటికీ లక్షలాది మంది రైతులు ఎలాంటి డిజిటల్ ఐడెంటిటీ లేదు, మాకెందుకులే అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, విత్తనాలు, ఎరువులు ఇవన్నీ పొందడంలో తీవ్ర ఇబ్బంది కలిగేటువంటి అవకాశం, ప్రమాదం ఉంది. సో చాలా మంది రైతులు ఒక అనుమానం రావచ్చు, పాస్బుక్ ఉంది కదా, మళ్ళీ ఈ ఫార్మర్ ఐడి ఏంటి అని. కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి అందిస్తున్నటువంటి ప్రధాన సంక్షేమ పథకాలు పొందాలంటే ఈ ఫార్మర్ ఐడి తప్పనిసరి. అయితే కేంద్ర పథకాలైనటువంటి ఏవైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా వచ్చే 6,000 ఆర్థిక సహాయం, పిఎం ఫసల్ బీమా యోజనల ద్వారా వచ్చేటువంటి పంట బీమా, సాయిల్ హెల్త్ కార్డులు పొందాలంటే ఈ ఫార్మర్ ఐడి ఉండాల్సింది. ఎరువుల కొనుగోలు చేసేటప్పుడు అంటే భవిష్యత్తులో యూరియా గానీ మిగతా ఇతర ఎరువులు కొనుగోలు చేయాలన్న సమయంలో ఈ ఐడి ప్రామాణికం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త యూరియా యాప్ ద్వారా ఫార్మర్ ఐడి ఉన్న వారికి ఎరువులు అందేలా నిబంధనలు తీసుకురానున్నారు. అయితే పంటల కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం లేదా ఇతర పంటలను కొనుగోలు చేసేటప్పుడు ఈ ఐడి ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ ప్రక్రియ నెమ్మదించడానికి రైతులలో అవగాహన లోపంతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా కారణమవుతుంది. సమాచారంలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. ఏదైతే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, చిరునామా, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ లో ఉన్నటువంటి మిగతా వివరాలన్నీ కూడా సరిపోలకపోవడం అనేటువంటి మొదటి సమస్యగా ఉంది. అదేవిధంగా భూమి సంబంధిత సమస్యలు, ఒకే ఖాతాలో కుటుంబ సభ్యుల పేర్లు ఉండటం, వారసత్వంగా వచ్చిన భూమి వివరాలు ఆన్లైన్లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం అనేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సాంకేతిక సమస్యలు, ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం, బయోమెట్రిక్ సరిగ్గా పడకపోవడం, సర్వర్ డౌన్ కావడం అనేటువంటి కూడా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల కొంతకాలం ఆలస్యం జరుగుతున్న మాట నిజమే అయినా సమస్యలను సరిదిద్దుకొని ఐడి పూర్తి చేసుకోవడం మీ అందరికీ శ్రేయస్కరం. అసలు ఎక్కడ ఎలా నమోదు చేసుకోవాలంటే రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం 2 మార్గాలను అందుబాటులోకి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎవరైతే ఏఈఓలు ఉన్నారో మీ గ్రామ పరిధిలోని ఏఈఓలను సంప్రదించి ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అధికారులు కూడా నేరుగా ఇళ్లకు, పొలాల వద్దకు వచ్చి నమోదు చేస్తున్నారు. అదేవిధంగా రెండో ఆప్షన్ కింద మీ సేవా కేంద్రాలు. ఏఈఓలను సంప్రదించే సమయం లేని రైతులు తమ సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి తీసుకువెళ్లాల్సినటువంటి పత్రాలు ఏమని చెప్తా ఉన్నారంటే అటు పట్టాదారు పాస్ పుస్తకం ఒకటి, మీది ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్. ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ కోసం అది తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే రైతులు సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అని వాయిదా వేస్తే ఆఖరి నిమిషంలో ఎరువుల కొనుగోలు వద్ద పిఎం కిసాన్ డబ్బులు రావడం లేదని చాలా మంది ఆందోళన చెందుతా ఉన్నారు. అయితే చాలా మందికి ఫార్మర్ ఐడి లేకపోవడమే అసలు కారణం. కాబట్టి వెంటనే మీ ఆధార్, పాస్బుక్ వివరాలన్నీ తీసుకొని సరిచూసుకొని ఏఈఓ లేదా మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ను పూర్తి చేసుకోండి. మీ హక్కులను, మీ పథకాలను సకాలంలో పొందండి అని కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు చెప్తా ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఆ పనిలో ముమ్మరం కావాలని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కూడా కోరుతా ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.